అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుండి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఉత్తర ఇరాన్ లో ఉన్న 110 మంది భారత విద్యార్థులు కాసేపు క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. టెహ్రాన్లోని భారతీయులు ఎంబసీతో కాంటాక్ట్ లో ఉండాలని సూచించింది ఇండియా. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ సేవలు తగ్గించారు. వైడ్ బాడీ విమానాలపై 15% అంతర్జాతీయ సేవలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఎయిర్ ఇండియా సంస్థ. ఈ నిర్ణయం రేపటి వరకు అమల్లో ఉంటుందని చెప్పింది. 4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ లో ఒక్కో స్థానం, గుజరాత్ లో 2 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 5 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య ప్రధానంగా పోటీ ఏర్పడింది. ఈ నెల 23న 5 స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలతో సహా బయటపెట్టానన్నారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. జగన్ చెల్లెలు ఆమె భర్త ఫోన్ ట్యాప్ చేసిన వారికి తన ఫోన్ ట్యాప్ చేయడం లెక్కే కాదన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపెట్టినట్లుగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు నిరాధారణకు గురైన పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఓదెల మండలం మానేరు వాగుపై 80 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఏడాదిన్నరలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం 1000 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బందిపోట్లు దొంగల మాదిరి రైతులకు బేడీలు వేయడం అన్యాయమన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అల్లర్లలో నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తేయాలి అన్నారు. ఘటనతో సంబంధం లేని వారిపై కేసులు పెట్టారంటూ ఆరోపించారు. అణచివేతకు తెలంగాణ భయపడదన్నారు. ఏపీలో ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. పన్నుల వసూళ్లలో వేధించడం మాని అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఖజానాకు గంటి కొడితే చర్యలు తప్పవన్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,24,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు చెప్పారు అధికారులు. బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి పురస్కారాలు ప్రకటించింది కేంద్ర సాహిత్య అకాడమీ. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచన కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం దక్కింది. మైరావణ నవల రాసిన ప్రసాద్ సూరికి యువ పురస్కారం దక్కింది. కాకినాడ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నర్సులు పడిగాపులు కాశారు. జోనల్ క్యాడర్ స్టాఫ్ అలాగే నర్సుల కౌన్సిలింగ్ ముగిసిన బదిలీల ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై అసహనాన్ని ప్రదర్శించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా బదిలీల ఆర్డర్స్ పూర్తి చేయాలని కోరారు. కృష్ణా జిల్లా నాగాయలంక కృష్ణ తీరంలో జల యోగాంధ్రాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాకు 188 మంది హాజరై నీటిలో యోగాసనాలు వేశారు. నీటిపై తేలుతూ చేసిన ఆసనాలు చూపలను ఆకట్టుకున్నాయి. జల యోగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. అల్లూరు జిల్లాలో మావోయిస్టు అరుణ ఎన్కౌంటర్ పై స్పందించారు మాజీ మంత్రి కిడారి శ్రవణ్. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఎన్కౌంటర్ పరిస్థితి రాకుండా ముందే పోలీసులకు లొంగిపోయి ప్రశాంత జీవితం గడపాలని కోరారు. ఉద్యమాన్ని వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లాలో పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయిన వారి మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే పోస్ట్ మార్టం చేసిన అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉండడంతో ఆసుపత్రి దగ్గర భద్రత పెంచారు. కొమరంభీం జిల్లా పోలీసులు మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు. ముఠా నుంచి 2 యువతుల్ని క్షేమంగా విడిపించారు. వాదిగొందికి చెందిన ఒక యువతి వారం రోజుల క్రితం అదృశ్యం కావడంతో దర్యాప్తు చేశారు పోలీసులు. మంచిర్యాలకు చెందిన 2 మహిళలు 1,30,000 రూపాయలకు యువతుల్ని ముఠాకు అమ్మినట్లుగా గుర్తించారు. వారి నుంచి 6 ఫోన్లు, 50,000 రూపాయల నగదు సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరొక 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ పీసల్ బండా ప్రాంతంలో వ్యభిచార ముఠాని గుర్తించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న వ్యభిచారాన్ని కనిపెట్టారు. 3 అమ్మాయిలు, ఒక బిటూర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని సంతోష్ నగర్ పోలీసులకు అప్పగించారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేశారు. మత్తు పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు ఆకస్మికంగా సోదాలు జరిపారు.
పోలీస్ జాగ్రత్తలతో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 2 జీవిత ఖైదీలకు మోక్షం దొరికింది. సత్ప్రవర్తన ఖైదీల విడుదలలో భాగంగా 2ని విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. జైలు నుంచి విడుదల కావడంపై హర్షం ప్రకటించారు ఖైదీల బంధువులు. మంత్రి పొంగులేటి ఇవాళ యాదాద్రి జిల్లా బాసాలమరిలో పర్యటిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేస్తారని చెప్పారు ఎమ్మెల్యే ఐలయ్య. గ్రామ సభ తరువాత 227 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తారని అన్నారు. గత ప్రభుత్వం బాసాలమరిలో 450 మందికి ఇళ్లిస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు ఐలయ్య. ఖమ్మం జిల్లా ముదిగొండలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు ఇంట్లో తేనీటి విందుకు హాజరై స్థానిక నేతలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు నుండి అర్జీలు స్వీకరించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు భట్టి, పొన్నం. తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా చర్చిస్తారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన పోలీసుల ఆంక్షలకు విరుద్ధంగా జరిగిందన్నారు ఎస్పీ శ్రీనివాసరావు. పోలీసులకు అందించిన స్కెడ్యూల్ ప్రకారం పర్యటన సాగలేదన్నారు. ట్రాఫిక్ సమస్యలు, పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులే నిబంధనలు ఉల్లంఘించారన్నారు. వీటిపై న్యాయపరమైన సలహాతో చర్యలు తీసుకుంటామన్నారు. ఒడిశాలో మహిళలపై రోజు రోజుకు హింస పెరిగిపోతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గోపాల్పూర్ బీచ్ లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనను ఆమె ఎక్స్పర్ట్గా ఖండించారు. ఈ ఘటనను ఖండిస్తూ భువనేశ్వర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నెల 22 లోపు యాక్సియం స్పేస్ మిషన్ ప్రయోగం జరిగే అవకాశాలు లేవని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ మిషన్ లో భారత వ్యోమగామి శుభం కూడా ప్రయాణించబోతున్నారు. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన ముగిసింది. చివరిగా క్రొయేషియా ప్రధాని ప్లెనోవిక్ తో మోదీ సమావేశమయ్యారు. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ పరిణామాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఆయనతో మోదీ చర్చలు జరిపారు. పహల్గాం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 2 దేశాల మధ్య రక్షణ సహకారం కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తామన్నారు ప్రధాని మోదీ. భారత ప్రధాని ఒకరు క్రొయేషియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా పోషించిన పాత్ర గురించి పార్లమెంటుకు ప్రధాని తెలపాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ప్రధానికి ఉందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. పార్లమెంట్, రాజకీయ పార్టీలు ప్రజలను ఎందుకు విశ్వాసంలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ కింద రాష్ట్రాలకు గత ఆర్థిక సంవత్సరం 25,425 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదని ఆ దేశ అత్యున్నత నేత ఐతుల్లా ఖమేనీ అమెరికాను హెచ్చరించారు. ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో అమెరికా కనుక జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. 38 రోజులుగా ప్రధాని మోదీ ఏ మాట మాట్లాడలేదని, ఇవాళేమో 35 నిమిషాలు మాట్లాడారని చెప్తే తాము నమ్మాలా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ట్రంప్తో ఏం మాట్లాడారో ఆ విషయాన్ని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చెప్పొచ్చు కదా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ డిమాండ్ చేశారు. సంబంధాల్లో ఏర్పడిన వివాదాల కారణంగా 2 ఏళ్ల క్రితం తొలగించిన హై కమిషనర్స్ ని పునరుద్ధరించాలని భారత్, కెనడా నిర్ణయించుకున్నాయి. వాణిజ్య ఒప్పందాలు, వీసా సేవలు, ఇతర చర్చల యంత్రాంగాన్ని పునరుద్ధరించాలని ఇరు దేశాల ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతూ ఉండడంతో ఇరాన్లో ఉంటున్న పాక్ కుటుంబాలు భూ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇప్పటి వరకు 300 పాక్ కుటుంబాలు తిరిగొచ్చాయి. టెహ్రాన్ నుండి రోడ్డు మార్గాన సరిహద్దు దగ్గరకు వచ్చేందుకు 12 గంటలు పడుతుంది. హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ కు మరో అరుదైన ఘనత దక్కింది. అకాడమీ జ్యూరీ అందించే ప్రతిష్టాత్మక గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారు టామ్. ఈ ఏడాది నవంబర్ 16న లాస్ ఏంజలీస్ లో జరిగే ఈవెంట్ లో ఈ అవార్డును ప్రదానం చేయబోతున్నారు. సినీ రంగంతో పాటు స్టంట్స్ కమ్యూనిటీకి ఆయన అందించిన సేవలకు గాను ఈ అవార్డును ప్రకటించారు. కియారా కోసం బిగ్ డెసిషన్ తీసుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. ప్రస్తుతం కియారా గర్భవతి కావడంతో ఆమె కోసం బెంగళూరులో జరగాల్సిన షూటింగ్ ని ముంబైకి షిఫ్ట్ చేశారు. KGF 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు దర్శకుడు అపూర్వ లిఖియా.
ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ విజువలైజేషన్ వర్క్ జరుగుతున్నట్టుగా వెల్లడించారు. గాల్వన్ వ్యాలీ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.